హలో నమస్తే నేను అశోక్. ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి రోజుకో పరిణామం బయటకు వస్తుంది. ఓ పక్క వైసీపీ నేతలకు సంబంధించి ఏసీబీ కోర్టు బెయిల్ ఇస్తూ ఉంటే, మరో పక్క టీడీపీ మీడియా మాత్రం ఈ కేసుకు సంబంధించి ఏదో జరగబోతుంది, మరొక వ్యక్తిని అరెస్ట్ చేశారు, ఆ వ్యక్తి ఈ కేసుకు సంబంధించి ఎవరైతే కీలక పర్సన్ ఉన్నారో ఆ పర్సన్కి సంబంధించిన పేరుని చెప్పేశారు, సిట్ విచారించబోతుందనేటువంటి ఒక ప్రచారాన్ని అయితే చేసుకుంటూ వస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఒక విధంగా వస్తున్నాయి, ప్రత్యారోపణలు ఒక విధంగా వస్తుంది, సిట్ చెప్పేసేటువంటి వ్యాఖ్యలు మరొక విధంగా వస్తున్నాయి. అయితే నిన్న మిథున్ రెడ్డికి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి లిక్కర్ కేసులో ఆయన ప్రధాన నిందితుడు అంటూ కూడా పదే పదే ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో 71 రోజుల తర్వాత మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ ఇస్తూ వచ్చింది. షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం మిథున్ రెడ్డి రిలీజ్ అవుతూ వచ్చారు. అయితే ఈ తరుణంలో ఏసీబీ కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, ఈ సిట్ పనితీరు పైన, అలాగే ప్రభుత్వం పెడుతున్నటువంటి వెండెక్టా పైన పొలిటికల్గా దీని వెనకాల ఏదో చర్చ జరుగుతుందా అనేటువంటి ఒక అంశాలకు సంబంధించి ఏదైతే మనకు కొంతకాలంగా మాట్లాడుకుంటూ ఉన్నామో వాటన్నిటి ప్రాతిపదికన నిన్న ఏసీబీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. దానికి సంబంధించి 3-4 పాయింట్లు ఉన్నటువంటి మెయిన్ ఇష్యూస్ని కూడా నిన్న ఏసీబీ కోర్టు లేవనెత్తుస్తుంది. దానికి సంబంధించి నిన్న కోర్టు ఏం చెప్పిందో కూడా ఒకసారి నేను మీకు వినిపిస్తాను. కేవలం కేసు తీవ్రత, పరిణామం మాత్రమే కాక నిందితుల పాత్ర, దర్యాప్తు అధికారుల సేకరించిన ఆధారాలను బట్టి బెయిల్ మంజూరుపై నిర్ణయం ఉంటుంది. ప్రస్తుత కేసులో పిటిషనర్ పాత్రను నిర్ధారించేందుకు సరైన బలమైన ఆధారాలు ఏమీ లేవు. ఈ కేసులో మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అని కీలక పాత్ర పోషించారని, ఇందుకు ప్రాసిక్యూషన్ సహా నిందితుల నేరాంగీకార వాంగ్మూలంపై ఆధారపడుతుంది. కానీ ఆ వాంగ్మూలం ఎలాంటి ఆమోదయోగ్యత లేదు. సహనిందితుల వాంగ్మూలాలు, కొందరు సాక్షులు ఇచ్చిన 164, 161 స్టేట్మెంట్లు తప్ప ఇతర ఆధారాలు సమర్పించలేదు. ఇవి బెయిల్ నిరాకరణకు ఎంత మాత్రమూ సరిపోవు. నేరపూరిత కుట్ర విషయంలో దర్యాప్తు ఆధారాలు, ప్రాథమిక ఆధారాలను చూపలేకపోయారు. నిందితుల డబ్బు ముడుపులను దారి మళ్లించడానికి ఒప్పందం చేసుకున్నారనేందుకు ఆధారాలేమీ చూపలేదు. కోర్టు ముందుంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావు, అందువల్ల బెయిల్ను తిరస్కరించలేము. అంటే నేను ఏదైతే ఏసీబీ కోర్టుకు సంబంధించి మిథున్ రెడ్డి బెయిల్ మీద విచారణ జరుగుతున్న నేపథ్యంలో సిట్ పదే పదే ఈ బెయిల్ను తిరస్కరించండి, ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించి ఏదో ఉంది అని చెప్పేసి ఒక ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో దీని మీద పెద్ద ఎత్తున ఒక గొడవ అయితే జరుగుతూ వచ్చింది. ఇప్పటికే ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి రిలీజ్ అయినటువంటి వ్యక్తులు గోవిందప్ప బాలాజీ కావచ్చు, అలాగే కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే బెయిల్ మీద రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో వాళ్ళ బెయిల్ను కూడా రద్దు చేయనంటూ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏఐజీ హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ వచ్చారు. వాళ్ళ కేసులను కూడా రద్దు చేయాలి, వాళ్ళు ఏదైతే బెయిల్ ఇస్తూ వచ్చారో వాటన్నిటిని కూడా రద్దు చేయాలంటూ కూడా హైకోర్టుకు వెళ్ళారు. సో ఆ హైకోర్టు కూడా ఆ బెయిల్ సంబంధించిన విచారణ కూడా వాయిదా వేస్తూ వచ్చింది. సో ఇప్పుడు యాజ్ టీజ్గా ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి మిథున్ రెడ్డికి సంబంధించిన అంశంలో కూడా నిన్న ఏసీబీ కోర్టులో ఇలాంటి చర్చ జరుగుతూ వచ్చింది. ఏసీబీ కోర్టులో లిక్కర్ కేసుకు సంబంధించి జరుగుతుంది 3,500 కోట్ల స్కామ్ జరిగిపోయిందని చెప్పేసి పదే పదే మీడియా ఎంత పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చిందో, ఆ స్కామ్కు సంబంధించి అంటే మనీ ట్రాన్స్ఫర్కి సంబంధించి, లావాదేవీలకు సంబంధించి ఇప్పటివరకు సిట్ పూర్తి స్థాయి ఆధారాలు చూపించలేదంటూ కూడా నేను డైరెక్ట్గా ఏసీబీ కోర్టు సిట్ని ప్రశ్నిస్తూ వచ్చింది. దాంతోపాటు మెయిన్గా ఈ కేసుకు సంబంధించి రాజ్ కసిరెడ్డి, A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి కావచ్చు, అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, అలాగే మరొకరు కొంతమంది ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా అప్రూవర్గా మారిపోతున్నారు. స్టేట్మెంట్ ఇచ్చేసేసారు, లేదంటే వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చిన దాన్ని బట్టి వీళ్ళ పేర్లు చెప్పారు, లేదంటే మరొకరి పేరు చెప్పారు. వాళ్ళందరినీ విచారించాలని చెప్పేసి పదే పదే సిట్ వాళ్ళకి నోటీస్ ఇస్తుంది. కొత్త వాళ్ళని ఈ కేసులో ఇన్వాల్వ్ చేసుకుంటూ వస్తుంది. కొత్త వాళ్ళని ఈ కేసులోకి ఇన్వాల్వ్ తీసుకొచ్చి మీ పేరు రాజ్ కసిరెడ్డి చెప్పాడు, లేదంటే ఇంకొకరు చెప్పారు కాబట్టి ఈ కేసులో మీరు కూడా ఉన్నారని చెప్పేసి అనుమానాలు ఉన్నాయి, అనుమానాలకు సంబంధించి మిమ్మల్ని విచారించాలని చెప్పేసి కూడా సిట్ ఈ ప్రాతిపదిక మీద మాత్రమే ఇప్పటివరకు కూడా వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేసుకుంటూ వచ్చింది. వీళ్ళందరినీ కూడా ఛార్జ్ షీట్లో వాళ్ళ పేర్లు మెన్షన్ చేయడమో దానికి సంబంధించి కూడా ఆ ప్రాతిపదికన అంతా చూస్తున్నాం. కానీ కోర్టుకి అనుమానాలు అక్కర్లేదు, ఆధారాలు కావాలి. కోర్టుకి ఆధారాలు మాత్రమే కావాలి. ఆధారాల్లో ప్రూవ్ చేయగలిగితే మాత్రమే ఏదైనా కేసు నిలబడింది. ఇప్పటివరకు కూడా ఇందాక నేను చదివి వినిపించినప్పుడు ఏసీబీ కోర్టు చెప్పింది ఏంటి, ఆధారాలు లేకుండా కేవలం అనుమానాలతోనే ఇప్పటివరకు మీ కస్టడీకి ఇస్తూ వచ్చాము, ఇంకా ఆ కస్టడీని పొడిగించలేమంటూ కూడా మాట్లాడుతూ వచ్చింది ఏసీబీ కోర్టు. సో ఆధారాలు లేకుండా అనుమానాలతో మాత్రమే ఇప్పటివరకు కేసుని మీరు ఇన్ని రోజులు తీసుకొస్తూ వచ్చారంటే ఇంకా ఆధారాలు ఎప్పుడు సంపాదిస్తారు? ఇప్పటికే దగ్గరగా సంవత్సరం దాటిపోయింది ఈ కేసుకు సంబంధించి. ఆధారాలు లేకుండా సంవత్సరం పాటు కేసును నడిపారు. ఆధారాలు లేకుండా వీళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. దగ్గరగా 17-18 మంది ఈ లిక్కర్ కేసులు అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళందరినీ జైల్లో పెట్టారు. కొంతమంది 90 రోజులు, కొంతమంది 100 రోజులు ఇలా అరెస్టులు చేసుకుంటూ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చారు. ఇవన్నీ పొలిటికల్ వెండెక్టా కిందే ఉన్నాయని చెప్పేసి జనాలకు అర్థమైపోతుంది కదా, కోర్టులకు అర్థమైపోతుంది కదా. ఏ కేసుకైనా కోర్టు ప్రాతిపదికన చూసేది ఆధారాలు. కోర్టుకు కావాల్సింది ఆధారాలు లేకుండా మీరు ఇన్ని రోజులు ప్రొలాంగ్ చేసినటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు ప్రభుత్వానికి కావచ్చు, సిట్కు కావచ్చు, ఏసీబీ కోర్టు చివాట్లు పెట్టే పరిస్థితికి వస్తుంది.
ఈవెన్ మీకు గుర్తుంటే రీసెంట్గా 11 కోట్లు దొరికాయని చెప్పేసి రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి ఫ్రెండ్ ఇంట్లోనో లేదంటే ఆయనకి సంబంధించిన బినామీ ఇంట్లోనో లేదంటే ఆ కాలేజీకి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో 11 కోట్లు దొరికాయని చెప్పేసి పదే పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి మీడియా ఛానల్స్ సిట్కి సంబంధించి ఆ 11 కోట్లు కూడా రాజ్ కసిరెడ్డి అని చెప్పేసి చెప్పినప్పుడు రాజ్ కసిరెడ్డి సైతం కోర్టులో ఆయన వాదిస్తూ వచ్చారు. ఈ 11 కోట్లు నావని ప్రూవ్ చేస్తే ఈ కేసుని నేను ఒప్పుకుంటాను, ఆ కేసుకి ఈ 11 కోట్లకి ఎలాంటి సంబంధం లేదు, అసలు ఈ 11 కోట్లు నావి కావు అంటూ కూడా డైరెక్ట్గా కోర్టులోనే పిటిషన్ వేశారు రాజ్ కసిరెడ్డి. అంటే ఈ లిక్కర్ కేసులో ఏవన్గా ఉంటూ ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఆ డబ్బులకి నాకు సంబంధం లేదని చెప్పేసి పిటిషన్ దాఖలు చేసే వరకు వచ్చారంటే, అంతవరకు వెళ్ళారంటే మరి ఆ కేసు నిజంగానే ఆధారాలుండి చేసినటువంటి కేసుగా చూడాలా, లేదంటే అనుమానాలతోనో పొలిటికల్ వెండక్టాతో చేసినటువంటి కేసుగా చూడాలి కదా. చూస్తున్నాం కదా ఈ ప్రాతిపదికను. రీసెంట్గా ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి వ్యక్తులు మెయిన్గా ఉన్నటువంటి అందరికి కూడా బెయిల్స్ వస్తూ ఉన్నాయి. మీరు ఏదైతే ఆరోపిస్తున్నారు ఎక్సెప్ట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి మినహాయిస్తే మిగతా వాళ్ళందరికీ కూడా బెయిల్ వస్తుంది. ఇప్పటిదాకా పదే వాదనలు చేస్తూ పదే వినిపించిందన్న మాట ఏంటంటే బిగ్ బాస్ మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగిపోయిన తర్వాత వెంటనే బిగ్ బాస్ కూడా అరెస్ట్ అయిపోతాడు, బిగ్ బాస్కు సంబంధించి 2-3 రోజుల్లో నోటీసులు ఇస్తాడు, ఆయన అరెస్ట్ చేశారని చెప్పేస్తున్నారు. దాంతోపాటు రాజ్ కసిరెడ్డి ఎవరికైతే ఆ 11 కోట్లు అంటారా లేదంటే మరొకటి అంటారా రాజ్ కసిరెడ్డి ఆస్తులను సీజ్ చేసినటువంటి ప్రక్రియ అంటారు. వీటన్నిటిలో చూసినప్పుడు బిగ్ బాస్కు సంబంధించి ఆ డబ్బులన్నీ కూడా అంతిమంగా చేరాయని చెప్పించడానికి, ప్రలోభ పెట్టడానికి, వాళ్ళందరూ సాక్ష్యాలు ఇవ్వడానికి, లేదంటే వాళ్ళందరూ వాంగ్మూలాలు ఇచ్చారు కాబట్టి వాటన్నిటినీ కూడా మేము ఛార్జ్ షీట్లో మెన్షన్ చేస్తూ ఉన్నామని చెప్పేసి సిట్ చెప్తుంది. వాళ్ళందరూ వాంగ్మూలాలు ఇచ్చారని చెప్పేసి సిట్ చెప్తుంది. కానీ డైరెక్ట్గా కోర్టుల దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రము అసలు మేము వాంగ్మూలాలు ఇవ్వలేదు, మమ్మల్ని బెదిరించో లేదంటే మా కన్ఫెషన్ స్టేట్మెంట్ని మార్చో లేదంటే వాళ్ళందరూ అలా మిక్స్ చేసుకుంటూ పెట్టారు, ఇదంతా కూడా తప్పుడు, అవాస్తవం, అబద్ధం అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ అంశాలన్నింటినీ చూసుకున్నప్పుడు ఇప్పటి వరకు కూడా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ చూస్తే ఛార్జ్ షీట్ నిండా తప్పులు తడక, ఎక్కడా కూడా ఛార్జ్షీట్లో మెన్షన్ చేస్తుంది, ఇక్కడ కోర్టుకు చెప్తుంది, లేదంటే నిందితులుగా ఆరోపించినటువంటి వ్యక్తులు చెప్తుంది, ఎక్కడా కూడా మ్యాచ్ అవుతున్నటువంటి ప్రక్రియ లేదు. దాంతోపాటు సెక్షన్లు పెట్టేటువంటి సెక్షన్లు ఏమో భిన్న సెక్షన్లు పెడుతున్నారు. అసలు ఈ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ అంటారా, దొంగతనం అంటారా, లేదంటే ఇంకోటి అంటారా, కిక్ బ్యాక్స్ సంబంధించి ఇవన్నీ కూడా వాటికంటూ ఒక పర్టికులర్ సెక్షన్స్ ఉంటాయి, ఆ సెక్షన్స్ కూడా వర్తించట్లేదు. మూడోది కేవలం అనుమానాలతో మాత్రమే, ఆధారాలు లేకుండా అనుమానాలతో మాత్రమే ఈ కేసుని ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ కేసులు ఇంకా కొత్తగా వాంగ్మూలం ఇస్తున్నారు, కొత్త వాంగ్మూలంలో కొత్త వ్యక్తుల పేర్లు చెప్తున్నారు, వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొస్తున్నారు, విచారణ పేరుతో అరెస్టులు చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కేవలం ఇలానే జరుగుతూ ఉన్నప్పటికీ ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు లేకుండా, పూర్తి స్థాయి అనుమతులు లేకుండా, పూర్తి స్థాయిలో డేటా కలెక్ట్ చేయకుండా సిట్ చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ, సిట్ చేస్తున్నటువంటి ఈ నిర్ణయాలన్నీ కూడా ఏసీబీ కోర్టుకి చికాకు తెప్పిస్తూ ఉన్నాయి. పదే వాళ్ళందరినీ జైల్లో ఉంచి హింసించాలనుకుంటుంది తప్పితే ఈ కేసుకు సంబంధించి నిజంగానే జరిగితే దాన్ని ప్రూవ్ చేయడానికి గల ఆధారాలు ఎక్కడా కూడా సిట్ దగ్గర లేవు అనేటువంటి అంశాలను కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి ఏదైతే బెయిల్ మీద రిలీజ్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో, అటు వాళ్ళ ముగ్గురు కావచ్చు, నిన్న రిలీజ్ అయినటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఆ బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళటము, హైకోర్టులో పిటిషన్లు వేయటము, హైకోర్టు కూడా మళ్ళీ దాన్ని వాయిదాలు వేయడం కూడా మనం చూస్తున్నాం. సో ఈ అంశాలన్నీ చూస్తున్నప్పుడు నిన్న ఏసీబీ కోర్టు అడిగినటువంటి ప్రశ్నలు, నిన్న ఏసీబీ కోర్టు రైజ్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా సమాధానం చెప్పలేక సిట్ చతికిలబడింది, సైలెంట్గా అయిపోయింది. ఈ అంశాలకు సంబంధించి మా దగ్గర ఆధారాలు లేవు అనే విధంగానే 2 చేతులు పైకెత్తేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ అంశాలన్నీ చూసుకున్నప్పుడు ఈ లిక్కర్ కేసు ఎటువైపుకి వెళ్ళి ఎక్కడ ఆగుతుంది అనేది కూడా చూడాల్సి ఉంది.